రాజీనామా చేయాలి, లాఠీ చార్జ్కు బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రధాని వెంటనే రాజీనామా చేయాలి, లాఠీ చార్జ్కు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి వెంటనే. గత 23 రోజులుగా భారత రాజధాని ఢిల్లీ నగరంలో విద్యార్థులందరూ కూడా దేశంలో జరిగినటువంటి నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయలేకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో అటువంటి నష్టం మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతో దగ్గర 60 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినటువంటి సంఘటనలన్నింటినీ చూసుకున్న తర్వాత విద్యార్థి లోకం, అదేవిధంగా యువజన లోకం, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉన్నదో ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. కాబట్టి దీని మీద విచారణ జరపాలని, దీనికి బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు తీసుకుంటూ ఈ డిపార్ట్మెంట్ని నిర్వహిస్తున్నటువంటి విద్యామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి, ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం 23 రోజులు జరుగుతోంది. దాంట్లో ప్రధాన న్యాయమూర్తి గారు ఏదైతే కామెంట్ చేశారో కాక్రోచెస్ అని, దాని పర్యవసానంగా కొత్తగా ఒక యువజనులందరూ కలిసి కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవటం, దాని ద్వారా ఈ నీట్ ఎగ్జామినేషన్ని ఖండం చేస్తూ పేపర్ రిలీజ్ని ఖండం చేస్తూ ఉద్యమం చేయటంలో పాటు గత 18 రోజులు వాంచూక్ గారు నిరాహార దీక్ష చేయటం, నిరవధిక నిరాహార దీక్ష చేయటం, ఆయన గారి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారుతున్న సందర్భంలో ప్రజలకు ఆన్సర్ చేయకుండా కూడా ఆయన గారిని నిరాహార దీక్ష నుంచి బలవంతంగా లిఫ్ట్ చేసి తీసుకెళ్ళడం కూడా అప్రజాస్వామికం అని చెప్పేసి భావిస్తూ నిన్న 20వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రధానంగా ఢిల్లీ నగర వీధుల్లో ఇంతవరకు చరిత్రలో 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్రలో ఏ సంఘం కూడా చేయనటువంటి భారీ ప్రదర్శన నిరసన దీక్షని విద్యార్థులు 20వ తారీఖు నాడు తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఆవేదన అంతా కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సంపాదించడం కోసమే కాకుండా తమని పరీక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసిన నీట్ ఎగ్జామినేషన్ పేపరు లీక్ అవటం అనేది వాళ్ళ జీవితాల్లో చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులందరూ కూడా చాలా పెద్ద ఆశలు పెట్టుకుని పిల్లల్ని చదివించడం, కోచింగ్ సెంటర్లో పెట్టడం, వాళ్ళు చదువుకున్న తర్వాత ఒక నమ్మకంతో, వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఈ విద్యా వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేశారు. దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అవడంతో చాలామంది జీవితాలు నష్టపోవడం జరిగింది. కానీ ఇవాళ భారత ప్రభుత్వం అటువంటి విద్యార్థులకు న్యాయం చేయకపోగా కనీసం వాళ్ళని మాట్లాడటానికి కూడా రాని పరిస్థితి. నిన్న జరిగినటువంటి ధర్నా తర్వాత ఒక ప్రధాన నిర్ణయం అనే పేరు మీద వీళ్ళతో మంత్రాలు చేస్తాము, వీళ్ళతో చర్చిస్తామని చెప్పేసి చెప్పారు తప్ప ఇప్పటివరకు కూడా ఆ రకమైనటువంటి చర్యలు జరగలేదు. మనం కనుక గమనిస్తే వీడియోలు అందరూ చూశారు. చాలా దారుణమైనటువంటి హింస, రాజ్యహింస అనేది మనందరం వింటుంటాం. పోలీసులు ఈ విద్యార్థుల మీద నిర్వహించినటువంటి దాడి ఏదైతే ఉన్నదో అది ప్రజాస్వామ్యయుతంగా లేదు. రాజ్యాంగ హక్కులను నిలబెట్టుకోవడం కోసం రాజ్యాంగం ప్రకారం జరగాల్సినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా, ఆ పరిధిలో జరిగేటువంటి ఎగ్జామినేషన్స్ కూడా క్వశ్చన్ చేస్తూ జరిగినటువంటి ఈ ధర్నాలో అత్యంత పాశవికంగా విద్యార్థులందరి మీద లాఠీ చార్జు, ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ బట్టలు కూడా చింపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా బాష్పవాయు ప్రయోగం నిన్న కనుక గమనిస్తే ఎప్పుడూ పార్లమెంట్ చరిత్రలో లేని సంఘటన నిన్న జరిగింది. పార్లమెంట్ అన్ని గేట్లు కూడా మూయాల్సినటువంటి పరిస్థితి. భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి విద్యార్థులందరి కోపాన్ని, వాళ్ళ ఆవేదనని గమనించి ఇది కనుక పార్లమెంట్లో ప్రవేశిస్తే భారత ప్రభుత్వం ఒక రకంగా అభాస్ పాలవుతున్న ఉద్దేశంతో అన్ని గేట్లు మూసినటువంటి పరిస్థితి. ఇంకా ముందుకు వెళ్తే ఆల్రెడీ సిఆర్ఎఫ్ వాళ్ళతో కానన్స్ రెడీ చేశారు వాటర్ ఫ్లాటింగ్ కోసం. అదే పద్ధతిలో గేట్ల పక్కన పోలీస్ వాళ్ళతో తుపాకులను కూడా ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఉద్యమం ఏ స్థాయిలో ముందుకు వెళ్ళింది అనేది కూడా గమనించిన ప్రభుత్వం ఈ ఉద్యమానికి భయపడింది. ఈ ఉద్యమం చేసే వాళ్ళ పట్ల తన నిర్లక్ష్య ధోరణి కాకుండా దురుసుతనాన్ని కూడా పోలీసుల ద్వారా వ్యక్తీకరించింది. ఆ రకంగా చాలామంది విద్యార్థులు ఇవాళ శారీరకంగా దెబ్బలు తిని హాస్పిటల్స్లో ఉన్నారు. ఒక విద్యార్థి వాళ్ళ ఐసీయూలో ఉన్నాడు, ఆయనకు ప్రాణాపాయం కూడా ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి నీట్ పేపర్
లీకేజీలో నిర్లక్ష్యం వహించడం కరెక్ట్ కాదు. ఇది ఒక్కసారి కాదు, ఇది గత 3-4 సంవత్సరాలుగా నీట్ 104 ఇది ఒక్కసారి కాదు, గత చాలా సార్లు ఈ రకమైన నీట్ పేపర్ లీకేజ్ జరుగుతోంది. కాబట్టి దీని మీద ఒక సరైన చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి లీకేజ్ జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలి. దీనికి బాధ్యుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రిజైన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది గతంలో కనుక మీరు చూస్తే రైల్వే మంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇది డిపార్ట్మెంట్ బాధ్యత కాబట్టి ఆయన మోరల్గా దాన్ని ఫీల్ అయ్యి రైల్వే యాక్సిడెంట్ని మోరల్గా ఫీల్ అయ్యి ఆయన రిజైన్ చేసినటువంటి సంఘటన జరిగింది. కాబట్టి ఇవాళ కూడా కేంద్ర మంత్రి ప్రధాన్ గారు రిజైన్ చేయాలని చెప్పేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఈ రకమైన లీకేజ్ జరగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రస్తావనకి మేమందరం సానుకూలంగా సంఘీభావంగా ఇవాళ ధర్నా నిర్వహించాం. థ్యాంక్ యూ. నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన విద్యార్థులపై అమానుషమైన దాడిని, అదేవిధంగా లాఠీ చార్జిని, బాష్పవాయువుని ప్రయోగించడం కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరిని, కేంద్ర ప్రభుత్వ నియంత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా 23 లక్షల మంది విద్యార్థులు పరీక్షల్ని అంబానీ, ఆదాని అమ్ముకున్నారు. అమ్ముకున్న వాళ్ళపైన కేసు పెట్టకుండా మామూలు వాళ్ళపై కేసు పెట్టి చేతులు దులుపుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యపరంగా డిమాండ్ చేస్తున్న విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయటం, అదేవిధంగా బాష్పవాయువు ఉపయోగించడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వాళ్ళు చేస్తున్న చిన్న డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు వాళ్ళు చేస్తున్న డిమాండ్కి మనం న్యాయవాదులుగా, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో న్యాయవాదులుగా ఆ ఉద్యమాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ద్వారా న్యాయవాదులకి, తెలంగాణ సమాజానికి, ఆ యొక్క ఉద్యమానికి మనం సంఘీభావంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఆ రోజు నుంచి మొన్న 18 వరకు విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నా కానీ ఈ నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తూ, ఈ వాంగ్చుక్ గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, అలాగే ఏ పదవిని ఆశించి కూర్చున్నటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక మేధావి, ఆయన ఒక రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత. ఆయన ఈ సమాజం బాగుండాలి, ఈ నీట్ పేపర్ లీక్ వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఆభాసపాలైంది, వాళ్ళ యొక్క భవిష్యత్ అనేది నిర్వీర్యమైంది. వారిని ఈ నీట్ పేపర్ లీక్ను అరికట్టాలి. వీటి వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి న్యాయం జరగాలంటే ఈ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి, ఈ నీట్ పేపర్కి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుతూ కూర్చున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షని భగ్నం చేసిందే కాకుండా 20వ తారీఖు నాడు జరిగినటువంటి లాఠీ చార్జీ చాలా అమానుషంగా జరిగినటువంటి లాఠీ చార్జీ ఎంతోమంది విద్యార్థులని నిర్బంధించి, ఎంతోమంది విద్యార్థుల్ని గాయపడి, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గవర్నమెంటే కొన్ని ట్రక్కులల్లో రాళ్లు తీసుకొని వచ్చేసి విద్యార్థులపైన దాడి చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కనపడుతున్నది. ఒక అమ్మాయి ఒక పోలీసులను అడుగుతుంటుంది, మాలాంటి పిల్లలు మీకు లేరా, మా మీద మీరు లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా ఆ విద్యార్థులకి అండదండగా ఉంటూ వారు చేసే ప్రతి కార్యక్రమంలో మన వంతు భాగస్వామి ఉండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టనైంది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని సంఘాలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఢిల్లీ రాజధాని నగరంలో విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో, నీట్ పరీక్ష లీకేజ్ కారణముగా ప్రత్యక్షంగా 22.5 లక్షల మంది విద్యార్థులు, పరోక్షంగా 1 కోటి మంది కుటుంబాలు ఏదైతే నాశనమయ్యాయో, ఏదైతే ఇబ్బంది పడ్డాయో, దీనికి బాధ్యత వహిస్తూ ఏదైతే స్వచ్ఛమైన పాలన అందిస్తామని, అవినీతి లేని పాలన అందిస్తామని, ఎలాంటి శశిపిషలు లేకుండా మాకు ఎలాంటి పక్షపాతం లేదు, లేకపోతే స్వార్థం లేదని చెప్పే ప్రభుత్వం ఈరోజు 1 కోటి మంది కుటుంబాలని సర్వనాశనం చేసిన సందర్భంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ దీనికి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి కారణమయ్యాడో ఆయన్ని రాజీనామా చేయాలని చెప్పేసి ఇప్పుడే చెప్పారు. రామన్ మెగాసెస్ అవార్డు, రోలెక్స్ అవార్డు పొందిన
ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, ఈ విద్యా వ్యవస్థను బాగు చేయాలని, ఈ సమాజాన్ని బాగు చేయాలని చెప్పేసి ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చిన సోనం వాంగ్చుక్ గారు 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వ ప్రతినిధి కానీ, ప్రభుత్వ అధికారి కానీ, ప్రభుత్వ మంత్రి కానీ ఆయన దగ్గరికి రాకుండా నిన్న బలవంతంగా ఈడ్చుకెళ్ళి ఆయన్ని హాస్పిటల్లో పడేశారు. ఆయన ఈ రోజుకి చెప్తా ఉన్నారు, నా డిమాండ్ ఒక్కటే, విద్యార్థులు లేని భవిష్యత్తు దేశానికి లేదు, విద్యార్థులు బాగుపడాలంటే ఇలాంటి నాశనం కావాలి, ఇలాంటి జరగకూడదు, కాబట్టి దీనికి బాధ్యత వహించి తీరాల్సిందే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా నా ప్రాణం పోయినా నేను ఆమరణ నిరాహార దీక్షను విరమించనని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాను. మిత్రులారా, నిన్న చూసాం ఢిల్లీ నగరంలో ఎవరి ప్రమేయం లేకుండా విద్యార్థులు స్వచ్ఛందంగా వేలాది మంది ఢిల్లీ చేరుకొని అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని ఈరోజు నిన్న ప్రదర్శన చేస్తే వాళ్ళందరి మీద భాష ప్రయోగాలు చేశారు, లాఠీ చార్జీలు చేశారు, కిడ్నాప్ చేశారు, తీసుకుపోయి అరెస్ట్ చేశారు. నిన్న మనం చూసాం వీడియోలలో, మీరందరూ చూస్తే పోలీసులే కార్లు ధ్వంసం చేస్తూ ఉన్నారు, లాఠీలతో అద్దాలు బలకొడుతున్నవి, లేకపోతే రాళ్ళు తీసుకొని వేస్తున్నవి. అవి పోలీసులా లేకపోతే సంఘ విద్రోహ శక్తుల ప్రభుత్వం ప్రోత్సహించిన వ్యక్తుల వాళ్ళని తేల్చాల్సి ఉంది. ఆ పేరుతో 73 మంది విద్యార్థుల మీద ఇప్పటికే కేసులు నమోదు చేసి ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే వాళ్ళ మీద పెట్టిన కేసులను రద్దు చేయాలి. అదేవిధంగా వాళ్ళు డిమాండ్ని మార్చుకున్నారు. ఇప్పటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడే నేను రాజీనామా చేయమన్నాం కాదు, నైతిక బాధ్యత వహించాల్సిన ఏదైతే దేశ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన బాధ్యత వహించాలి. మేము అడిగేది దేశ ప్రధాని రాజీనామా చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ కోసం మనందరం కూడా వారికి సంఘీభావంగా నిన్న వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు ఏదైతే ఆందోళనకు స్వచ్ఛందంగా వచ్చారో వాళ్ళకి సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం అనుకున్నది. కాబట్టి మనందరం కూడా దాంట్లో పాల్గొనాలా. అట్లనే ఇది ప్రత్యామ్నాయ పౌర సమాజం పేరుతోటి 2 రోజుల్లో ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉంది ఈ ఖమ్మం టౌన్లో. కాబట్టి దానికి కూడా మనందరం హాజరై దాంట్లో బాధ్యత వహించి కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయవంతం చేయాలని చెప్పి కోరుతూ చేసే ఆందోళనకి మద్దతుగా మేము ఇది చేస్తున్నాం. ఈరోజు ఏంటంటే సిజేపీ మరియు విద్యార్థులందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఎన్ని నిర్బంధాలు పెట్టినా సరే స్వచ్ఛందంగా వచ్చి జంతర్ మంతర్ దగ్గర హాజరై చేస్తుంటే వాళ్ళ మీద బాష్ప ప్రయోగాలు, అదేవిధంగా లాఠీ చార్జ్ చేయడం అనేది దీన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా మౌనముని మన ప్రధానమంత్రి నోరిప్పారు, దీని మీద సరైన చర్య తీసుకుంటానని అన్నారు. అదేంటంటే పిల్లల విద్యార్థుల ఆగ్రహం చూసి ఈ మౌనముని నోరు ఇప్పాడు. ఇది ఖచ్చితంగా అప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్య, అయినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రధానమంత్రి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, పిల్లలకు న్యాయం కలుగజేయాలని. నీటి విద్యార్థులు 25 కుటుంబాలంటే దాదాపు 1 కోటి మంది దీనివల్ల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తూ ప్రజలందరికీ సిసిఏ ప్రత్యామ్నాయ పౌర సమూహం నుంచి ఉద్యమం తెలియజేస్తూ, నీ తాత హిట్లరోడు నీకు చెయ్యి కొట్టుకుంటూ జనం మీదికెగబడితే జరిగిందేమిటో తెలుసా? ఆడోళ్ళ ముసలోళ్ళ విద్యార్థుల మహిళలపై దాడులను చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాంరా. రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రి మా లడాయిని ఆపంరా ప్రధానమంత్రి. మిత్రులారా, ప్రజాస్వామ్య దేశంలో నిస్వార్థంగా చేస్తున్నటువంటి విద్యార్థుల పైన అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని ఇవాళ ఖమ్మం పౌర సమూహం పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నది. దీనికి ఖమ్మం జిల్లా వారు ఇవాళ హక్కుల నేతలంతా కూడా పెద్ద ఎత్తున బయటికి రావడం అనేది హర్షించదగ్గ విషయం. రేపు లేదా ఎల్లుండి ఖమ్మం సిసిఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు, పార్టీలు, అదేవిధంగా లాయర్లు, డాక్టర్లతోటి ఖమ్మం దిగ్బంధం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశంలో నిరసన తెలియజేయడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ప్రకారం ఏ విద్యార్థులైతే తమరికి అన్యాయం జరిగిందో వారి యొక్క ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి ఎవరైతే ప్రతిభ ఉన్న విద్యార్థులు కాకుండా పేపర్లు కొనుక్కున్న విద్యార్థులు ఈ నీట్ ద్వారా MBBS సీట్లు కొని లేకపోతే ఇంకోటి చేస్తే రేపు భారతదేశంలో జరగబోయే వైద్యానికి కానీ పేద ప్రజలకు చేయాల్సిన వైద్యానికి కానీ ఏ విధమైన ముప్పు వాటిల్లుతుంది అనే దాని మీద ఈ పేపర్ లీకేజీల మీద విద్యార్థులు తమ యొక్క ప్రాథమిక హక్కుని తెలియజేయడం కోసం
పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారికి విన్నప పత్రాలు ఇవ్వటం కోసం ఎక్కడికైతే బయలుదేరిపోయారో ఆ బయలుదేరిన విద్యార్థుల మీద అమానుషమైన లాఠీ చార్జ్. విద్యార్థులు వాళ్ళేం గూండాలు కాదు, రాజకీయ నాయకులు కాదు, లేకపోతే రాజకీయాల కోసం వెళ్ళలేదు. అయ్యా మా భవిష్యత్తు, మేము భారతదేశానికి యువతం, మా భవిష్యత్తు బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఎంత విజ్ఞప్తి చేసినా కానీ వారి యొక్క మరణ ఆలకించకుండా వాళ్ళపై పోలీసులతోనే అత్యంత దారుణంగా పోలీసులు కాని వాళ్ళు ఆడపిల్లలని కూడా చూడకుండా మహిళా విద్యార్థులపై కూడా విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసిన ఈ ప్రభుత్వం యొక్క చర్యని ఖండిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్, అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తున్న దేశ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.